మన చట్టంలో చాలా రకాల హక్కులు ఉన్నాయి. మన హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకునేటప్పుడు ఇతరులకు హాని కలగకుండా చట్టంలోని విధానాలను పాటించాలి. అది దేశ ప్రగతికి తోడ్పడుతుంది. దేశ ప్రగతి కోసం సేవ చేయాలంటే సైనికుడో సైంటిస్ట్నో కానవసరం లేదు. దేశ పౌరుడిగా తన విధి విధానాలను పాటిస్తే చాలు. అలాంటి హక్కుల్లో జన్మతహా వచ్చిన హక్కు నడక అనేది దేవుడిచ్చిన వరం. కానీ ఆ వరమే శాపమైతే ట్రాఫిక్ సిగ్నల్ పడింది, త్వరగా వెళ్ళాలి. పెడిస్ట్రియల్ సిగ్నల్ పడింది, త్వరగా వెళ్ళాలి. నో చిట్టి, సిగ్నల్స్ అలా జంప్ చేయకూడదు. ట్రాఫిక్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాలి. ఎలా అంటే, ఓకే మమ్మీ, నా గ్రీన్ సిగ్నల్ పడింది, నేను వెళ్ళిపోతున్నా, బాయ్ బాయ్. అంకుల్, ఏయ్, సిగ్నల్ చూసుకొని వెళ్ళరా, లేకపోతే పోతావు. చిన్న పిల్ల కూడా చెప్తుంది, అయినా బుద్ధి లేదురా. పోరా, మాకు తెలుసులే కానీ చెప్పొచ్చాడు పుట్టుగాడు. అంకుల్ రెడ్ సిగ్నల్ పడింది, అలా వెళ్ళకండి. అంకుల్ వెహికల్స్ వస్తున్నాయి, ఆగండి. ఈ పిల్ల వదిలేటట్లేదుగా, చూడటానికి ఇంత అంత ఉన్నావు, అప్పుడే రూల్స్ గురించి మాట్లాడుతున్నావు. ఇలా అయితే ఎన్నే ఉంటావు. నీకు రోడ్డు దాటడం చేత కాకపోతే రా, నేను తీసుకుపోతా. నో అంకుల్, అలా వెళ్ళకూడదు, అది నేరం. సరే, పెడస్ట్రియన్ సిగ్నల్ పడింది, రా పోదాం. ఏది ఈ పిల్ల, వీళ్ళకంటే వీళ్ళ బ్యాగ్లే పొడుగుంటాయి. నువ్వు ఇలా అయితే జీవితంలో ఎలా ముందుకెళ్తావు? జీవితంలో ముందుకెళ్ళాలంటే అడ్డదిడ్డంగా వెళ్ళకూడదు కదా అంకుల్. అవునా, ఇలా అయితే కష్టం మరి. అంకుల్, ఇలా సిగ్నల్స్ ఫాలో అవ్వకుండా రోడ్ క్రాస్ చేస్తుంటే మన దేశంలో రోజుకి 62 మంది, సంవత్సరానికి 22,656 మంది చనిపోతున్నారు తెలుసా? అవునా, ఇవన్నీ నీకెవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది అంకుల్. ఓహో. ఒక ఇల్లు కట్టడానికి మంచి ఇటుక ఎంత అవసరమో దేశ నిర్మాణానికి కూడా మంచి పౌరుడు అంతే అవసరం. పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే ముందు తల్లిదండ్రులే మొదటి గురువులు కావాలి. రోడ్డు భద్రతా నియమాలను పాటిద్దాం, దేశ ప్రగతికి తోడ్పడదాం. సేఫ్టీ బిగిన్స్ ఎట్ హోమ్. Request Divyashree NSL Gopi Dasar